హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు బర్త్డేలు జరుపుకుంటున్న రితీష్ వాళ్ళ మదర్ అంజలికి, శశి తేజ్కి ఇద్దరికి కూడా నాతో పాటు మీరు కూడా బర్త్డే విషెస్ చెప్పండి. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంజలి అండ్ శశి తేజ్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అవును దోస్తులు, గంట సింబల్ ని ఖచ్చితంగా నొక్కండి. మీరు అలా చేస్తేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, డైలీ వీడియో పెట్టడం వల్ల కొన్ని వర్క్స్ అనేది పెండింగ్ లో ఉన్నాయి. అవైతే నిన్న మొత్తం క్లియర్ చేసినాం. ఇక అందుకే వీడియో అనేది రాలేదు. వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ రోజు మీ ముందుకైతే వీడియోని తీసుకొచ్చినాం. అర్థం చేసుకొని మా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఇది ఇయాల్టి వీడియో వచ్చేసి నా ముద్ర పిల్లని 61 ఎపిసోడ్ అన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, మా వీడియో చూసే ముందు అయితే మీరు ఆ వీడియోకు లైక్ చేయురి. అట్లా చేస్తేనే ఇంకొంతమందికి వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ అయితే చేయురి మర్చిపోకుండా. ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యురి. అమ్మా, ఏమైంది అమ్మా? మల్లిక అత్తదని అందరినీ రమ్మన్నావు. అందరం వచ్చి ఇలా కూర్చున్నాం. ఏదే అమ్మా మల్లిక? ఆగురా ప్రసాదు, మల్లిక అత్తది గాని ఒక గంట తర్వాత మీ ఇంటికాడ మీ మల్లిక ఉంటదని చెప్పిండ్రా నాకు. ఏందే అమ్మా? ఎవరే నీ కాళ్ళు ఫోన్ చేసింది? అసలు మల్లికని ఎందుకు కిడ్నాప్ చేసిరట? ఏమోరా ప్రసాదు, నాకేం తెలుసు. వీడియో కాల్ చేసిర్రు, మల్లికని చూపెట్టిర్రు. నువ్వు సర్పంచ్ పదవికి రాజీనామా చేయకపోతే మల్లికని చంపుతా అన్నారు. ఇక నేను డబ్బున పోయి సర్పంచ్ పదవికి రాజీనామా చేసి వచ్చినాకంతే. తర్వాత ఫోన్ చేసిర్రు, గంట తర్వాత మీ మల్లిక మీ ఇంట్లో ఉంటది చూసుకో అన్నారా. గంట కావస్తుంది, మన మల్లిక ఇంకా రాలేదు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్తే అయిపోగదనే అమ్మా. మల్లిక కోసం నేను పోదును కదా, మల్లిక ఎక్కడుందో తెలుసుకొని. ఎక్కడరా ప్రసాదు, ఆ అవకాశం ఉంటే నేను చెప్పకపోదునా? ఎవరికన్నా చెప్తే మీ మల్లికని చంపుతా అన్నారా. అందుకే నేను మీ బాపు ఎవరికి తెలియకుండా పోయి సర్పంచ్ పదవికి రాజీనామా చేసి వచ్చినాం. అవునానే అమ్మా, మరి గంట అవుతుంది కానీ మన మల్లికేది ఇంకా రాలేదు. గదే కాదురా, నాకు భయం అవుతుంది. మల్లిక ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తేనే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదే అమ్మా, ఒకసారి నాకు ఆ నెంబర్ పంపు. నేను ట్రూ కలర్లో ఎతుకుతా. పోలీస్ స్టేషన్లో కూడా ఈ నెంబర్ ఇచ్చేద్దాం. దాంతో వాళ్ళు ఎదుగుతారు. ఎవరనేది అప్పుడే బయటపడుతుంది. అద్దురా అద్దు, వాళ్ళు మనల్నే పసిగట్టుకొని ఉన్నారు. మనం ఏమైనా చేసినామనుకో మన కోడలు ఏమైనా చేస్తారు. అద్దు అద్దు, నువ్వు ఆ పని మాత్రం చేయకరా ప్రసాదు. అయ్యో దేవుడా, నా మల్లికకు ఏం కాకుండా చూసుకో. బామ్మర్ది, ఒకసారి మీ అక్క గురించి పోయి ఎత్తుకుదాంపా. ఈ నేనన్నా ఉండవచ్చు, ఇక్కడ నన్ను వదిలిపెట్టవచ్చు. పోదాంపా బామ్మర్ది. బావా, నువ్వు తొందరపడకు. మనం అటు పోతే ఈలోపు అక్కత్తి ఎట్లా చెప్పు. ఒక 10 నిమిషాలు ఆయనక పోదాం ఆగు. అయ్యో మల్లిక, ఎక్కడున్నావు మల్లిక? తొందరగా రా మల్లిక. వచ్చిందిరా ప్రసాదు, నీకోసం వచ్చింది మల్లిక. ఓసారి వెనక తిరిగి చూడు. మల్లిక వచ్చినవా? నా మల్లిక వచ్చింది అమ్మా, చూడే. మల్లిక వచ్చినవానే, మాకు మస్తు సంతోషం అవుతుంది నిన్ను ఇట్లా చూస్తుంటే. ఆ దొంగ బడకవులు నిన్నైతే ఏం చేయలేగాని నువ్వు మంచిగానే ఉన్నావుగా. వచ్చిన అత్తమ్మా, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదు. చూడు ఎంత మంచిగా ఉన్నాను. బిడ్డ వచ్చినవానే, నేను చూసినాక నాకు పానం లేచి వచ్చినట్టయింది. ఏడవకే అమ్మా, నేను వచ్చిన కదా, ఎందుకు ఎడుతాను? అమ్మా, అక్క వచ్చింది కదనే, ఎందుకు ఎడుతున్నావు? హ్యాపీగా ఉండు ఇప్పుడు. అమ్మా ఏడవకే, నేను వచ్చిన కదా. అవ్వా, మల్లిక నువ్వు తీసుకొస్తానవేందే? మల్లిక నీకెక్కడ దొరికింది? నేను దొరుకుడు కాదత్తమ్మా, నా జాడ పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నానమ్మే నన్ను కాపాడింది. నానమ్మ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడకపోతే ఈ రోజు నేను మీ కళ్ళ ముందుండేదాన్ని కాదు. మల్లిక, ఇంతకు నిన్ను ఎవరెత్తుకవేరే? కాంతం, ఆన్నే నిలుచుండబెట్టి అన్న అడుగుతానవిందే. లోపలికి తీసుకుపోయి ఏమైనా తినేటిపో. తిన్నదో తినలేదో పాపం. అనే మల్లిక, నీకు కళ్ళు తిరుగుతానే అటే కదా, పో ఇంట్లోకి పోయి బుక్కడానికి తినిపో. కాంతం, దీనికి కళ్ళు తిరుగుతానే అట్నే, ఇంట్లో తీసుకుపోయి బుక్కడానికి తిని పెట్టుకో. సరేనే అవ్వ. మల్లిక పాయే, లోపల పోయి తినేవు. పా బిడ్డ, కళ్ళు తిరుగుతానయా, తినేవుపా. అవునే అమ్మా, వాళ్ళు నాకు తినడానికి ఏం పెట్టలేదు, అందుకే నాకు బాగా కళ్ళు తిరుగుతాయి. అయ్యో, పా బిడ్డ పా, తినేవుపా. తినే మల్లిక, నీకోసం బాగా చికెన్ బిర్యానీ పెట్టుకొని వచ్చిండు, తిను. సరే అత్తమ్మా, తింటా. అవ్వా, నీకు మల్లిక జాడ ఎట్లా తెలిసిందే? ఇన్నే ఉన్నట్టుంటిగా. నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే ఇంజనే బిడ్డ. ఆయనతో ఫోన్లో చూసేటాళ్ళకోలు మల్లిక కనబడుతుంది, వెనకేమో నా కళ్ళగుట్ట కనబడుతుంది. ఇక నాకు అప్పుడే అర్థమైంది. ఆహా, మల్లికను ఇక్కడ దాచిపెట్టిరా అని లింగక్కను తీసుకొని మెల్లగా వేనా. పోయినదాని పోయినావు గాని మాకు ఎప్పిపోవద్దానే, మీకేమన్నా అయితే ఏమో. కాంతం, ఈ రాజేవ కనుక పోకపోతే
ఆ మల్లిక చచ్చేపు. ఇక మీకు ఏం చెప్పాలి, అక్కడ జరిగింది చెప్తే మీరు చచ్చిపోతారు. రాజవ్వ పోయి కాపాడింది, లేకపోతే మీకు మల్లికనే దక్కపో మీకు. అవునత్తమ్మా, నానమ్మ లేకపోతే నేను ఇప్పటికి చచ్చిపోయేదాన్ని. మల్లిక, గట్లెందుకు మాట్లాడతానవే? అన్నం పళ్ళ ముందట పెట్టుకొని అట్లా మాట్లాడద్దు. అసలు నువ్వు కడుపుతోడున్నావు, ఇవన్నీ ఏం ఆలోచించకు. సరే అత్తమ్మా. నానమ్మ వచ్చి వాళ్ళని కొట్టి నన్ను కాపాడింది తెలుసా అత్తమ్మా? అయ్యో అట్లా నానే. సరే సరే, నువ్వైతే అన్నం తిను. అమ్మమ్మ వాళ్ళు ఎవరే మల్లికని ఎత్తుకపోయినోళ్ళు? నువ్వు చూసినావానే? వాళ్ళని చూసుడైంది, వాళ్ళ మక్కలు ఇరుగొట్టుడైందిరా. దెబ్బకే చచ్చిర్రాళ్ళు, ఇంకేడున్నారు? అవునా? ఎవరే మరాళ్ళు? ఎవలోరా, అలవులో కొత్తలో తిరగనబడతారు. ఇక ఏడొక తన్ను తన్నినా చచ్చిర్రు. ఆయనతో ఇక మన మీద పడుతుందని అక్కడి నుంచి చెప్పనొచ్చినావు. ఏంది అమ్మమ్మ, చంపేసినావా? ఎక్కడనే అది? మల్లికని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టిరే? నక్కల పుట్ట కాడరా. అయితే నువ్వు వాళ్ళని అక్కడనే చంపేసినావానే? పోలీసులు చూస్తే ఇబ్బంది అవుతుంది అమ్మమ్మ, నీ మీద కేసు పెడతారు కాదే. తోకమాట అవుతుంది. ఆ నక్కల పుట్ట కాడ పుల్లు సింహాలున్నాయి, అవే తింటాయి. ఇంకా అలా చూస్తారు పోలీసులు. ఆవు పిల్లగా పసాదు, ఆడికి ఎవరు ఓరు. సరేనే అమ్మమ్మ, మంచి పని చేసినావు పట్టు. కిట్టు, మనం బయటకు పోయేద్దాం పావుసారి. బయటికా బావా? సరే పోదాంపా. మల్లిక, ఇంకొంచెం అన్నం వేసుకుంటావానే? అద్దత్తమ్మా, ఇదే ఎక్కువైంది, చాలిగా. ఇంకొంచెం తిని రాజా పొల్లా, పొద్దుగాటి నుంచి తినలేదు. తిను, ఆకలి అయితలేదా? అద్దు నానమ్మ, బాగా అన్నం వేసింది అత్తమ్మ, నాకు తినబుద్ధి అయితే లేదు. ఉండి ఉండి తినేసరికి కడుపంతా టైట్ అయింది. అట్లనా? సరే సరే తిను. దేవక్క గారు, నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మీరు తప్ప నామినేషన్ కి ఇంకెవరూ రాలేదు ఇక్కడికి, కనుక మీరే ఇక్కడ నుంచి సర్పంచ్. నేనే రాకుండా వేసాను రా, ఎట్లత్తరు? అయ్యో సారు, ఎవరు రాలేదా నామినేషన్కి? ఎట్లా మరి? ఎవరూ రాకపోతేంది, మీరు వచ్చారు కదా, ఇక నుంచి మీరే సర్పంచ్. అవునా సారు, ఇక నుంచి నేనేనా సర్పంచ్? అవునమ్మా, ఇక్కడ సంతకం పెట్టు. సరే సారు, పెడత సంతకం. సరే అమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏమండి, మీరు అనుకున్నట్టుగానే నన్ను సర్పంచ్ చేసిరు. మీరెంత మంచి వాళ్ళు. ఏంది దేవి నువ్వు మరి? నువ్వు చెప్పాను కదా నీకోసం నేను ఏమైనా ఎత్తా అని. పదా ఇంటికి వెళ్దాం. సరే సరే పోదాంపా. అమ్మగారు, మీరు సర్పంచ్ అయ్యారు, నాకు పార్టీ ఇవ్వాలి అమ్మగారు మీరు. సరేరా సూరి, పార్టీ చేసుకుందాం నువ్వు అన్నట్టే. సరే అమ్మగారు. ఏమైంది మల్లిక, నిద్రస్తలేదా? పడుకుంటలేవు? బావా, నా కళ్ళల్లా ఇంకా కూడా అదే కనబడుతుంది. దొంగ బాడుకోవాలి నన్ను రేప్ చేయాలనుకున్నాడు తెలుసా బావా? నేను అక్కడనే చనిపోతా అనుకున్నా సమయానికి నా వచ్చి కాపాడింది. బావా, నేను నిన్ను చూస్తా అనుకోలేదు. అవునా మల్లిక, నిన్ను రేప్ చేయడానికి చూసిర్రా దొంగ బాడుకావులు? వాళ్ళంతా యూత్ తాగు. బావా, అవసరం లేదు. నానమ్మ వాళ్ళిద్దరిని చంపేసింది. కడుపుతోటి ఉన్న పిల్ల మీద చెయ్యెత్తరా అని అలా నక్కనే తొక్కి చంపేసింది తెలుసా బావా? నానమ్మ ఏమనుకున్నా గాని గ్రేట్ అసలు. చంపేసిందా? అమ్మా, ఒక పని తప్పించింది పట్టు నాకు. బావా ఆగు బావా. సరే బంగారం, ఇప్పుడు అంత హ్యాపీయే కదా, నువ్వేం ఆలోచించకు. నేను నీకున్నా కదా, నువ్వు ప్రశాంతంగా పడుకో. నేను ఇక్కడే కూర్చుంటా నీ దగ్గర, సరేనా? నాకేంటి బావా, నేను నీ షోల్డర్ మీద అనుకుంటా. అట్లయితేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. దా బావా పడుకుందాం. సరేరా మల్లిక, పడుకుందాం. మల్లిక, నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా వండుకో. నేను నీ దగ్గరనే ఉంటా. ఇక్కడ నుంచి నిన్ను అస్సలు ఒంటరి వదిలిపెట్టాను. అసలు నా తప్పైంది, నిన్ను ఒంటరి వదిలిపెట్టడం వల్ల ఇదంతా జరిగింది. ఇక నుంచి నిన్నైతే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు నా దగ్గరనే ఉండాలి చెప్తానా. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు. వెళ్ళొద్దంటే ఎట్లా బావా? అబ్బా నేను వెళ్తా. అట్టిగానే అన్న మల్లిక, వెళ్దు గాని నువ్వేం టెన్షన్ పడకు. సరే బావా, నేను కూడా అట్టిగానే అన్నా. నేను నీ దగ్గర ఉండకపోతే ఎక్కడికి పోతా? నేను ఇంటికి పోను, నేను నీ దగ్గరనే ఉంటా. మల్లిక, లోపలున్న మన బేబీస్ ఏమన్నా కదులుతున్నారా? అదా బావా, ఇంకా నాకైతే ఏం కదలికలు తెలుస్తలేవు. ఇంకా 6 months పడ్డాక తెలుస్తాయి అని అంటారు అందరూ. మల్లిక, నాకు డౌట్ వస్తుంది. మనకిద్దరు పాపలు ఊడతారా, ఇద్దరు బాబులు ఊడతారా, లేకుంటే ఒక పాపనా ఒక బాబునా? అసలు ఎవరు పుడతారు? చాలా టెన్షన్ ఉన్నది నాకు ఇప్పటి నుండే. టెన్షన్ ఎందుకు బావా? ఎవరొచ్చినా ఏం కాదు. ఎవరొస్తే ఏమైతుంది చెప్పు? పేరెంట్స్ గా మనం అట్లా అనకూడదు. ఎవరొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. బావా అట్లా అంటాను. ఒకసారి ఈ జనరేషన్ లా ఎవరికన్నా పిల్లలు ఈజీగా అవుతున్నారో ఒకసారి ఆలోచించు.
పాపం ఒక్కొక్కరికి పిల్లలు పుట్టక ఎంత కష్టపడుతున్నారు తెలుసా. ఆ మందులని ఈ మందులని ఆ పిసిఓడిలట ఇంకా ఏమో రీజన్స్ తోటి మస్తు సఫర్ అవుతున్నారు తెలుసా బయట. మనకే ఇంత ఈజీగా అయింది అనుకోవాలి ఇంకా. అవునారా మల్లిక? సరే సరే, మనకి ఎవరొచ్చినా ఏం కాదు గాని, కానీ ఈ మల్లిక నాకైతే ఇద్దరు బుల్లి మల్లికలు వస్తే మంచిగా ఉండనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలే కావాలా? అబ్బాయి వద్దాం అనుకో. లేదు మల్లిక, నాకు ఇద్దరు అమ్మాయిలే కావాలి. వాళ్ళు మంచిగా కాళ్ళకు గజ్జలు కట్టుకుంటా ఇంట్లో తిరుగుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అందుకే నాకు ఆడపిల్లలంటేనే ఇష్టం మల్లిక. సరే బావా, నీ ఇష్టం. ఆడపిల్లలైతే ఆడపిల్లలే గాని అబ్బాయిలైతే అబ్బాయిలే గాని ఎవరైనా ఏం కాదు. సరేరా మల్లిక, నువ్వు అడుకో, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఈ టైంలో ఏం ఆలోచించకు, సరేనా? సరే బావా. పాపం నా మల్లికను ఎంతగానో హింసించిర్రో. వాళ్ళు సచ్చి బతికిపోయారు. లేకుంటే నా చేతికి దొరికితే కోడిని కొట్టినట్టు కైమ కైమ కొట్టేటోన్ని. దొంగ బాడకవులు కడుపుతోటున్న అమ్మాయి మీద చెయ్యేద్దామని చూసిర్రు. మల్లిక పడుకున్నవారా? అయ్యో, మల్లిక పడుకున్నట్టున్నదిగా. పడుకో బంగారం. ఇప్పుడు ఎందుకు తెచ్చినవయ్యా? గట్లంటానవేందే కాంతం, ఇప్పుడు గిదెందుకని? మీ అన్న రాక వచ్చిండు. వచ్చినప్పుడు ఇంత దాకా వెళ్ళొద్దా? ఏం చూస్తాను కాంతం, మీ అన్నని విలుపో. ఇక్కడనే తాగుతారా? ఇంకా బయట తాగుపోర్రి. ఏ బయట అందరు ఉంటారు, అక్కడికి ఎందుకే, ఇక్కడికే రమ్మను. సరే సరే పట్టు. అన్నయ్య, మీ బావ రమ్మంటాడు ఒకసారి. అబ్బా, గంత మెల్లగా వెళ్తే అత్తడా అనే ఒర్రు అంటేనేమో ఊరెల్పు మూతి పెట్టుకుని ఊరుతావు. గట్లా వెళ్తే అది వినబడుతుందా మీ అన్నకు? నేను ఊరితే ఊరెల్పు మూతి పెట్టుకుని ఊరుతానా? అయితే పిలుచుకో. కోపం ఎందుకే నా ముద్దుల పెళ్ళామా, నేను పిలుస్తా కదా. ఓ బావా. ఓ అన్నయ్య, మీ బావ వెళ్తానిటే రాలేవు. అత్తన్న బావా, అత్తన్న. ఏంటిది బావా? గదే బావా, నీకోసం మంద తీసుకొని వచ్చిన. చెరింత తాగుదాం రా బావా. ఇప్పుడు ఎందుకు తెచ్చినావు బావా? గట్లంటావేందయ్యా? వచ్చినప్పటి నుండి నీకేమైనా తెచ్చినా? తీసుకో. సరే, ఇక నీ మాట ఎందుకు కదనాలే. అసలే బావు మంచిగా మర్యాద చేస్తాను. నేను చేయించుకోకుండా ఉంటానా? కాంతం, మీ అన్నకు ఒక కుర్చీ తెచ్చేయ్యే. తీసుకొస్తుండయ్యా. ఏం మందు బావా ఇది? వాసన సిర్రు అంటుంది. మంచిగా వస్తుంది వాసన. ఓసి కొట్టరు బావా, సిర్రు అంటుందా? నీకోసమే తీసుకొచ్చిన. నీకు ఇష్టం కదా ఓసి కొట్టరు, అందుకే తీసుకొని వచ్చిన. అందుకేనా నన్ను రూమ్లోకి పిలిచింది. సరే బావా, ఇక మరి పుచ్చుకుందామా? సరే గాని బావా, నువ్వు ఓసి కొట్టరే తాగుతావు, వేరే మందే ముట్టవేంది? ఈ మందు మంచిగా ఉంటుంది బావా, ఇది ఆఫీసులు కూడా తాగుతారు కదా, మంచి సాఫీగా పోతుంది. అట్లేనా బావా? సరే తాగు. ఏం చెప్తారు అల్లుడు? అగో ఈ ఎంపులు ఇద్దరు కూర్చుండి మంచిగా తాగుతారు కదా. దాత్తదా ఏమో గానే నిల్చుండి చూస్తాను దా. అయితే కానీ అల్లుడు, మీరు ఇద్దరే తాగుతారేంది? మరి ఇక్కడ ముసలి ఉన్నది, దానికి ఇంత కలబొట్టు వద్దా అని లేదు, ఏమో సాటుకు తెచ్చుకొని తాగుతాను అల్లుడు. నీ అవ్వ ఇది నా గండానికి మోపైంది. ఇంత కలబొట్టు తాగని అది సాటుంగా. అట్లేం లేదత్తా. దాదా కూసో, నువ్వు కూడా. ఇక నిన్ను వదిలిపెట్టి తాగుతావా అత్త? కూసో రాజవ్వ, నువ్వు కలు తాగుతావా అయితే? నేనెందుకు తాగా, నా తాగుతా. గీతనే అల్లుడు ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటాడు, బుచ్చం అంతా పోతాను నాకు. అవ్వా, నువ్వు 3 రోజుల నుంచి తాగుతూనే ఉన్నావు అదే, ఇంకెందుకే? అదో అల్లుడు చూస్తానవా, దాని మాటలు చూస్తానవా, అదేమంటాను. నేను రోజు తాగుతానన్నట. కాంతం, తాగనీయలేవే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతుంది? అత్త, నీ బిడ్డ గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు కూర్చొని తాగు మంచిగా. సరే అల్లుడు, కూర్చుంటా. అత్త, ఎర్రమందు పోయమంటావా? ఎర్రదా అల్లుడు? అదెందుకో తాగబుద్ధి అవుతలేదు అల్లుడు. ఆరు రుచుంటలేదు, పాడుంటలేదు అల్లుడు. అయ్యో, మరి ఏం తాగుతావా అత్త? అగో అక్కడ బీర్కీసలు కనబడుతున్నాయి అల్లుడు, అదొకటి ఇస్తావా నాకు, తాగుతా. నీ అవ్వ, ఈ ముసలిదాని కళ్ళు బీర్ సీసాల మీద పడ్డాయి కదా. పాపం పోరగాళ్ళు తాగుతారని నేను తెస్తే ఈ ముసలిదాని కళ్ళు బీర్ల మీద పడ్డాయిగా. కాంతం, ఏం చేస్తానవే? బీర్కీసలు తీరాదు నాకు. అల్లుడు నా కోసం తెచ్చినట్టున్నాడు బీర్కీసలు. ఎందుకే అవ్వ అగట్లా ఎత్తు అగడ పడ్డట్టు? నేను తెచ్చేదాకా ఆగట్లేదా? ఎన్నడు మందు ముఖం చూడనట్టే ఎత్తది. అత్త, బీర్ ఇచ్చింది కదా, తాగు. ఇక ఏం చూస్తాను? ఇది ఒకటేం సరిపోతుంది అల్లుడు, ఆయనతో పట్టుకురాపోయే. కాంతం, నీ అవ్వ రోజు తాగబోద్దా అని తిరిగి ఎత్తన విందే మందు ముఖం చూడనట్టు. జిట్టు పెట్టకే బిడ్డ, తాగుతే నువ్వు కీస పట్టుకొని తాగు. నేను అద్దంటానా? చీపాడుగాను, నాకు ఆ కళ్ళద్దు మన్నద్దు. అయినా నేను ఎప్పుడన్నా తాగినా అనవ్వ గట్లంటాను తాగుమని. మరసోటి దాని ఎందుకంటానవే నన్ను? సప్పుడు చేయక నన్ను తాగనిత్తలేవు, ఏమో ఊరుతాను. మరి నీ కోడలను నా పానాలు అడ్డేసి కాపాడినా, మరి ఇప్పుడు అంత కళ్ళుపొట్టి తాగి అని అంటలేదు. ఇట్లా బిడ్డ. అవ్వా, నీకో దండమే, నువ్వు తాగు. నీ జోలికి రాను, నీ వార్తకు రాను.
నీతో పెట్టుకోను నాకు బుద్ధి తక్కువైంది. కాంతం నువ్వు ఉండరాదే, పాపం మా అత్తను ప్రశాంతంగా కలుదాని తెలివు. అయ్యో మీ అత్త కాలంగా గిట్ట అద్దన అయ్యింది, నోటి గిట్ల పుట్టి కట్టిందా? అయినా మీ అత్త మీద ప్రేమ బాగానే వంగుకత్తాంది. మరి రాదా అనే కాంతం, ఆమె పానాలను లెక్కేయకుండా మన కోడల్ని కాపాడింది. ఏదో నీ అభిమానం అల్లుడు. ఏంది దేవి, ఎందుకో దిగులుగా కూర్చున్నావు? నువ్వనుకున్నట్టే సర్పంచ్ అయినావు కదా, మొహం ఎందుకు మరి అలా పెట్టుకున్నావు? ఏమో అండి, నేను సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ అంత ఫీల్ వస్తలేదు. ఆ కాంతంకి తెలవాలి నేను సర్పంచ్ అని, అప్పుడే నాకు నిమ్మలమైతుంది. ఇప్పుడు ఎందుకు దేవి, తర్వాత చెప్దాంతి. లేదండి, నేను సర్పంచ్ అయినా అని దానికి చెప్పాలి, అది బాధపడంగా నేను చూడాలి, అది నా గోల్. నువ్వు ఉండు, నీకేం తెలియదు, దానికి నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. ఫోన్ చేస్తారు కదా. హలో కాంతం, గుర్తుపట్టావానే నన్ను? నేను దేవక్కను. గుర్తుపట్టినే. అదే నేను సర్పంచ్ అయినా కదా, ఆ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేసిన. ఇంతకీ నీ కోడలు నీ దగ్గరికి వచ్చిందా? ఎట్లున్నది నా ప్లాను, అదుర్సలేదు? ఏందే దేవి, అంటే నువ్వేనా మా కోడల్ని కిడ్నాప్ చేయించింది? నేనే అది. ఇంకోసారి నా సర్పంచ్ పదవికి అడ్డొచ్చినవనుకో, ఈసారి మాత్రం నీ కుటుంబాన్ని లేకుండా ఎత్తా, ఏమనుకుంటానవో. నీకెంత ధైర్యమే, నా కుటుంబాన్ని లేకుండా ఎత్తావా? ఓ అయ్యా, చూసినావా మన మల్లికను కిడ్నాప్ చేసింది ఆ దేవక్కనట. అవునానే, దేవక్కనా? అవునటయ్యా, అదే కిడ్నాప్ చేసిందట. ఇంకా దాని సర్పంచ్ పదవికి అడ్డొస్తే మన కుటుంబాన్ని లేకుండా ఎత్తదట. కాంతం, ఆ సర్పంచ్ పది మనకద్దే, ఇంకోసారి మన కుటుంబం జోలికి రాకని చెప్పు. సరే సరే చెప్తావు. బిడ్డ ఓ నా మలక నాకు ఇయ్యే, దాని సంగతి చెప్తా. ఆగావా నువ్వుండు, నువ్వే మాట్లాడతావు దాంతోటి. నన్ను ఆగమంటది, దానికి ఎట్ల బుద్ధి చెప్పనో నాకు మా తెలుసు. ఇటు వచ్చే ముండా జయి, ఉన్నావానే ఫోన్లా? ఎవరు మాట్లాడేది? నీ మిండన్ని, నీ శంశగాలను చంపి పాత్ర పెట్టి నా మల్లికను తీసుకొచ్చుకున్నా ఆ మిండన్ని. ఏడిది మాకుదానా, నీకు తలకాయల పెండుందానే? పదవి కోసం పెళ్లి తింటావానే? నా కుటుంబం జోలికి వస్తే ఏమైతే తెలుసా నీకు? నీ శంశగాలం పోయి చూసుకో, అలా నువ్వు ఒకటే కుదుకు చంపినా ఏమనుకుంటానవో. చంపేసినవా? అవునే, తొక్కి నార తీసిన, చచ్చిపోయారు చూసుకోపో. ఈ తాపు గిట్ల మా జోలికి వచ్చినావనుకో, మీ పరిస్థితి కూడా గిట్లనే అవుతుంది, యాదుకుంచుకో. సరే సరే, మీ జోలికి రాను. అరుచుకున్నట్టున్నది, దెబ్బకు ఫోన్ కడిగేసింది. ఏమైంది దేవి, అట్లా మొహం పెట్టినావు? అదా అండి, ఆ రాజవ్వలేదా నీలకంఠాన్ని సైదులుగాన్ని ఇద్దరిని చంపేసిందట. ఇంకా నా కుటుంబం జోలికత్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని వార్నింగ్ ఇస్తుంది. ఏంది, గంత పెద్ద గూండగాలని చంపేసిందా? ఈ రాజవ్వ తక్కువ ఆడిది కాదు. ఏమనుకున్నా, వామ్మో, ఆతోటి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇద్దరు పిల్ల మొగళ్ళు నోరెళ్ళు పెట్టిరు కదా, వామ్మో, రాజవతోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అల్లుడు ఎక్కిచ్చిన జల్లకు మంచి ఇచ్చిన్నా, దెబ్బకే దడుచుకొని ఫోన్ కడిగేసింది, లేకపోతే మన జోలికి అది. అత్త, నువ్వు సూపరో సూపరు, నీకు తిరిగే లేరుపో. అవునే అవ్వా, నీతో ఎవ్వరు పెట్టుకున్నా వాళ్ళు గెలవరని నువ్వు మళ్ళా రుజువు చేసుకున్నావు. కాంతం, నువ్వు ఆ దిక్కున రాజకీయాలకు ఓకే అవుతాపుగా. అల్లుడు ఇంకోసారి దీన్ని నిలబెట్టకు, అటు పోయే మన కుటుంబం అంతా ఆగమాగమైంది. ఆ పదవి లేకున్నా మంచిదేనే, మనకు అద్దది. సరేనే అవ్వా, నన్ను ఎవరొచ్చి నిలబడమన్నా అబ్బో నేను అస్సలు నిల్చోను. సర్పంచ్ అయితే గిన్ని కథలుంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. ఉంటే బిడ్డ, నువ్వు ఇంట్లోకించి బయటకు వెళ్తలేవు కాబట్టి నీకేం తెలుస్తలేవు. ఇక రాజకీయాలు అంటేనే గిట్లుంటాయి, అద్దు అద్దికొండ రాజకీయాలు. సరేనే అవ్వా, ఇది సరిపోతుందా? ఇంకా 2 బీర్లు తెప్పిమంటవే? చాలే బిడ్డ, ఇది తెప్పిస్తే ఎవరు తెప్పి, కొంచెం వెళ్తే ఉన్నది. ఓ అత్త, దోస్తులు, ఇయాల్టి వీడియో అయితే చూసారు కదా, ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మీరు డైలీ వీడియోస్ పెట్టమన్నారు, డైలీ పెడుతున్నాం, అయినా ఎందుకో గానీ మన వీడియోలు అనేది ముందుకెళ్తలేవు. ప్లీజ్ అందరూ లైక్ చేసి చూడండి. ఇంకా అట్లనే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చేయడం వల్లనే మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి. దోస్తులు, అసలు నా ముద్దల పిల్లల సిరీస్ మీకు నచ్చుతుందా నచ్చలేదా, లేకుంటే ఇంకేమైనా కొత్త సిరీస్ ఏమన్నా స్టార్ట్ చేయమంటారా అనేది కింద కామెంట్ చేయండి. అసలు మీకు ఈ వీడియో నచ్చుతుందా నచ్చలేదా అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే దోస్తులు, మేము ఎంతగానో వీడియోలు వేసినా ముందు పోతలేవు. మీరు ఇంకేమైనా సిరీస్ పెట్టమంటారా, లేకుంటే ఇదే కంటిన్యూ చేయమంటారా అనేది మాకు కొంచెం కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.